మార్క్ఫెడ్ ద్వారా ఎరువుల పంపిణీ నిల్వ బ్యాంకు పూచీకత్తుకు మంత్రిమండలి ఆమోదం. సో మనం చూసుకున్నట్లయితే 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల పంపిణీ నిల్వ సౌకర్యాల కల్పన కోసం నోడల్ ఏజెన్సీ అయిన మార్క్ఫెడ్కు 2,500 కోట్ల రుణాలని పొందేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీనికోసం బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు నిర్ణయించింది. సో మొత్తంగా చూసుకుంటే మంత్రిమండలి ఆమోదం తెలిపిందనమాట. 2026-27 సంవత్సరానికి గాను 9.5 లక్షల టన్నుల యూరియా, 65,000 టన్నుల ఎన్పీకే, 35,000 టన్నుల డిఏపి పంపిణీ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. వీటి ద్వారా రవాణా, నిల్వలకు, గోదాములు, అద్దె, ఇతరత్ర అవసరాల కోసం 2,500 కోట్ల వ్యయాన్ని మార్క్ఫెడ్ అంచనా వేసింది. సొంత నిధులు లేనందున బ్యాంకు నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం పూచీకత్తు కోరుతూ ప్రతిపాదన అయితే సమర్పించిందనమాట. సో మొత్తం మీద ఏదేమైనా రైతులకు సంబంధించి ఎన్పీకే, యూరియా, అదేవిధంగా ఎరువులు ఇవన్నీ కూడా పంపిణీ చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా నేను అయితే అందిస్తాను.